రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమ మరియు అనుబంధ పరిశ్రమల సమైక్య జేఏసీసీఏటీయు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా 6వ రోజు చలో హైదరాబాద్కు బయలుదేరిన కార్మికులు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని, వస్త్ర పరిశ్రమల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి, వస్త్ర పరిశ్రమలపై ఆధారపడ్డ రైతన్నలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని అన్నారు. ఇప్పటివరకు సుమారు 10 మంది నేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. పవర్లూమ్ పరిశ్రమల్లో 10 హెచ్పీల వరకు ఉచిత విద్యుత్ అందించాలని, 4వ కేటగిరీ కింద పరిగణించి 50% సబ్సిడీ అందించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోని బతుకమ్మ చీరల పెండింగ్లో ఉన్న బిల్లులు, యారన్ సబ్సిడీని అందించాలని కోరారు. పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్, ఇందిరా పార్క్ వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమానికి కార్మికులందరం బయలుదేరడం జరిగిందని అన్నారు. పరిష్కరించాలి. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కల్పించాలి. నేతన్నలకు వెంటనే ఉపాధి. ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో పవర్ సమస్య, ఆ పవర్ సంబంధించింది 3rd కేటగిరీ కేటాయించడం, 4th కేటగిరీ నుండి సబ్సిడీ కొనసాగిస్తుంటే తొలగించి మరి 3rd కేటగిరీ కేటాయించడం వల్ల ఇక్కడ 8.5 యూనిట్కి ఛార్జీలు విధించడం వల్ల మొత్తం పరిశ్రమ మూతపడే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్లు మొత్తం బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల ఇక ఏకాఏకీ కార్మికులకు ఉపాధి పోయింది. మరి దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఉపాధి లేక మరి చాలామంది కార్మికులు 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 నెలల పని లేదు, తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఇప్పటికైనా పట్టించుకోలేదు. ఇప్పుడు మరి ఈ ధర్నాతోడైనా ప్రభుత్వం మరి పట్టించుకోవాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి కక్ష సాధింపు ధోరణి కోలుకోకుండా మరి ఇక్కడ వస్త్ర కాపాడాలి, నేతలను రక్షించాలని, వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.